చాలామంది అంటూ ఉంటారండి, ఇంట్లో ఆడవాళ్ళు అన్నం కూర వండుకుని ఖాళీగా ఉండి కూర్చొని ఉండలేక అని ఊతపదంగా మాట్లాడేస్తూ ఉంటారు. చాలామంది ఇళ్లలో ఈ మాటను మనం తరచూ వింటానే ఉంటాం కదా. కానీ అస్సలు నిజంగా ఒక ఆడపిల్ల ఖాళీగా కూర్చున్నది ఏంటి చెప్పండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముఖ్యంగా నేను వీడియో పెట్టిన వెంటనే కూడా మేమున్నాం అన్నట్టుగా నాకు నిజంగా యూట్యూబ్ ఒక ఫ్యామిలీని నాకు పరిచయం చేసింది అనుకుంటాను. చాలామంది నా ఇంట్లో మనుషుల్లాగా నాకు అయితే చాలా ప్రేమతో పలకరిస్తూ ఉంటారండి. నేను వీడియో పెట్టిన వెంటనే ఇది బాగుందండి, ఇలాగా చేయండి, అలా చేయండి అని చెప్తూనే నాకు విషెస్ కూడా చెప్తూ ఉంటారు. ఈరోజైతే మా ఇంట్లో వంట స్పెషల్ ఏంటంటే పులస కూర అండి. అది వండుకుంటూ మీతో మాట్లాడేస్తాను. నేను రోజు వీడియోలు పెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చాలామంది కమెంట్స్ పెడతా ఉంటారండి. అయితే అందులో బాగా ముఖ్యంగా అంటే నేను ఫస్ట్ అన్నట్టుగా అసలు ఇలా పెట్టగానే ఫస్ట్ ఈ ఒక ముగ్గురు నుంచి అయితే నాకు కమెంట్స్ వస్తాయండి. అది నన్ను బ్లెస్ చేస్తూ వాళ్ళ ముగ్గురు కూడా నన్ను ఒక సపోర్ట్ చేసినట్టుగా నిజంగా అది నాకు అసలు వీడియో కన్నా వాళ్ళ కామెంట్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతానండి. ఎందుకంటే మా అక్కో చెల్లో నన్ను ఇలాగా బూస్టప్ ఇచ్చి ఇలాగా సపోర్ట్ చేస్తున్నారా అన్న ఫీల్ అయితే నాకు కంపల్సరీగా వస్తుంది. ఆ ముగ్గురు ఎవరంటే వివిఆర్ ఈజీ ట్రిక్స్ వాళ్ళు కూడా కమెంట్ పెడతారండి. అలాగే సాధ్య క్రియేషన్స్ ఆవిడ కంపల్సరీ నేనే ఫస్ట్ పెట్టానండి అని కమెంట్ పెడుతుంటే నిజంగా నన్ను పక్కనే ఉండి భుజం తడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే స్వర్ణలత గారు కూడా ప్రతి వీడియోకి కమెంట్ పెడతారండి. ఆవిడ కూడా చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేస్తారు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఆ ఒక్క కామెంట్ వల్ల నాకు చాలా హ్యాపీతో పాటు ఒక బలం అన్నమాట. నన్ను ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అన్న హ్యాపీనెస్ అది మాటల్లో అసలు చెప్పలేమండి. అంత అలా ఫీల్ అవుతానన్నమాట. ఇలాగా మనల్ని వెన్ను తట్టేవాళ్ళు ఉంటారు, అలాగే వెనక్కి లాగేసేవాళ్ళు కూడా మనతోటే ఉంటారు. అది మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. మన లేడీస్లోనే చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంప్లాయర్స్గా ఏదైనా జాబ్ పర్పస్ మీద బయటికి వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు, లేదంటే ఏదైనా షాప్లోనో అలా ఏదో పని చేస్తూ ఉంటారు. ఇంకా గృహిణీలు అయితే వాళ్ళకి అన్నం కూర వండుకోవడమే తప్ప ఇంకేమి పని ఉంది అంటారు. కానీ రోజంతా వాళ్ళు నిజంగా జాబ్కి వెళ్ళరు అన్న మాటే కానీ ఇంట్లో ఎన్నో పనులు చేస్తారండి. ప్రతి ఒక్కరికి అది లేడీస్కి మాత్రమే అర్థమవుతుంది. వాళ్ళు ఎన్ని పనులు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఎన్నో పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ దాన్ని ఎవ్వరు గుర్తించరనమాట. చాలా ఇళ్ళలో అయితే లేడీస్ని అత్తలు సాధించడం, కోడళ్ళ విషయాల్లో కోడళ్ళేమో అత్తలను సాధించడం ఇలా ఉంటాయి కదా చాలా. కానీ ఒక మనిషి ఎప్పుడూ కూడా ఒక గౌరవాన్ని ఇచ్చుకుంటూ, ఒకవేళ మనకి ఒకళ్ళు తప్పు చేస్తే ఒకళ్ళని ఇది నీవు చేస్తున్నావు, ఇది తప్పమ్మా అని మందలించుకుంటూ, అంటే అది సాఫ్ట్గానే మందలించుకుంటే అది ముందుకు సాగిపోతూ ఉంటుంది. లేకపోతే ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదండి నిజం చెప్పాలంటే. ఈ రోజుల్లో అయితే అన్నీ కూడా మిషన్లే చేసేస్తున్నాయి. కానీ పాతకాలం రోజుల్లో చూడండి, అన్ని పనులు కూడా ఇంట్లోనే చేసుకునేవారు. అప్పుడు పిండి మిల్లులు కానీ ఇలా ఏమీ ఉండేవి కాదు కదా. మిషనరీ అన్నది లేదనమాట. అప్పుడు అన్ని పనులు ఇంట్లో ఆడవాళ్ళే చేసుకునేవారు. మరి ఇప్పుడైతే అలా కాదు కదా, అన్నీ చక్కగా మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఈజీగా చేసేస్తున్నాం. అందుకే చాలా ఈజీగా చెప్పేస్తారండి, అన్నం కూర వండుకొని కూర్చుని ఉంటారని. కానీ ఈ రోజుల్లో అయితే అలా కాదండి. ప్రతి ఇళ్ళలో కూడా ఇంటినంతా చక్కబెట్టుకుని మరలా భర్తకి ఏదో విధంగా సపోర్ట్గా నిలబడాలన్న మెంటాలిటీతోటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేసుకునే పని ఇంట్లోని, బయట చేసే పనులు బయట, అలాగా ప్రతి పనిలోనూ కూడా తన సామర్థ్యాన్ని నిలుపుకుంటూనే ఉన్నారండి. అందరికీ తెలిసిన సామెతే కదండి, మెన్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాడు, ఉమెన్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటుందని.
కానీ మెన్ ఫిజికల్గా అంటే బయట చేయగలిగే పనులు మాత్రమే చేయగలడండి. ఇంటిని చక్కబెట్టాలంటే తనకు అస్సలు అవ్వదనమాట. కానీ ఉమెన్ అలా కాదండి, తను ఇంటి పనిని చక్కబెట్టగలదు. అలాగే తన భర్తకు సాయంగా బయట ఏదైనా ఉద్యోగం కానీ, వ్యాపారం కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఎలా అయినా చక్కబెట్టగలదు. అది నిజంగా లేడీస్ స్పెషల్ అనే చెప్తాను. అంత టాలెంట్ భగవంతుడు ఒక్క ఆడదానికి మాత్రమే ఇచ్చాడు అనుకుంటాను నేనైతే. అందుకేనండి ఏ ఆడపిల్లనైనా సరే వాళ్ళని మనసు హర్ట్ చేసేలా ఎప్పుడు కూడా మాట్లాడకూడదనమాట. అది ఒక కోడలైనా, ఒక అత్తైనా, ఒక నైబర్ అయినా, ఎవరైనా సరే ఎవరి ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటానే ఉంటాయి. ప్రతి ఆడపిల్ల కూడా ఇంకొక ఆడదాన్ని మన గౌరవిస్తూ ఉంటేనే మనకి కూడా అదే గౌరవం దక్కుద్దండి. అంతే తప్ప ఏదో చులకనగా చూస్తూ నువ్వేం చేయగలవు, నువ్వేం చేస్తావు, ఇవన్నీ ఇలాగ కొన్ని ఇళ్లలో సాధిస్తూ ఉంటారండి. నేను వింటూ ఉంటాను. ఇంకా అదైతే మన టాపిక్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ ఎప్పుడు కూడా ఆడపిల్లకి అనేది ఒక గౌరవం ఇస్తే గనక మనకు కూడా తిరిగి అదే రెస్పెక్ట్ దొరుకుద్దండి. అది మాత్రం ప్రతి ఆడది గుర్తుంచుకోవాలన్నమాట. ఇంకా నేను ఈరోజు ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇంకా ఈ పెయింటింగ్ సారీ ఒకటి ఆర్డర్ ఉండిపోయిందండి. లాస్ట్ టైము పింక్ కలర్ మీద వేశాను కదా సేమ్ డిజైనింగ్. ఇంకా వాళ్ళైతే ఇంకొక కస్టమర్ ఏంటంటే ఇలాంటి రాణి పింక్ సారీ మీద వేయమనేసి ఆర్డర్ ఇచ్చారనమాట. ఇంక ఇది వేసేద్దాం అన్నట్టుగా పనులన్నీ ముగించుకుని ఈ పెయింటింగ్ సారీని అయితే ఈ విధంగా కంప్లీట్ చేస్తున్నానండి. ఇంకా నాకు బ్లౌజులు కుట్టినవి, హెమ్మింగ్ చేసేవి అవి ఉన్నాయన్నమాట. ఇవి ఆరేలోపు ఆ పని కూడా చేసేస్తున్నాను. ఏమాత్రం నేను ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయనండి. దేవుడికి ఇచ్చే టైంని దేవుడితో గడుపుతాను, తర్వాత పిల్లలకి ఇచ్చే టైంని పిల్లలతో గడుపుతాను, తర్వాత వంట చేసేటప్పుడు ఇంకా ఇల్లుని చక్కబెట్టుకునేటప్పుడు అలా టైంని గడుపుతాను. ఇంకా మిగతా కొంచెం టైంని కూడా నేను ఊరికనే అలా పడుకుని ఆలోచించటం, లేదంటే ఏదో సెల్లలు చూసుకుంటూ టీవీ చూసుకుంటూ అలా వ్యర్థంగా అయితే నాకు ఇంపార్టెంట్ అయినది ఏదైనా సరే ఇలా పనులు చేసుకుంటూ వీడియో పెట్టుకున్నాను కానీ, లేదంటే సెల్ చూసినా ఏదైనా టీవీ చూసినా ఇలా చేసుకుంటూ చూస్తానన్నమాట. దానికోసమే కేటాయించి నేను వ్యర్థంగా అయితే డేనైతే నేను వృధాగా గడపనండి. ఎందుకంటే ఇంటిని చక్కబెట్టుకోవడంలో ఇంతుల పాత్ర చాలా ఎక్కువే ఉంటుందండి. అది ఒక ఆడదానికే తెలుస్తుంది అనమాట. ఇంకా అన్నట్టు మర్చిపోయాను, లాస్ట్ టైం పింక్ సారీ వేసినప్పుడైతే చాలామంది అడిగారనమాట బ్రష్లు ఏంటి, కలర్స్ ఏంటి అని. అందులో క్లియర్గా ప్రతిదీ వాట్ ఈస్ వాట్ చెప్పానండి. ఏ బ్రష్లు వాడాను, ఏం కలర్స్ వాడాను అన్నీ. అయినా ఒకవేళ చూడని వాళ్ళు అయితే ఇప్పుడు చెప్తున్నాను. నేను 4 నెంబర్ ఫ్లాట్ బ్రష్ ఒకటి వాడానండి, 0 పాయింట్ బ్రష్ ఒకటి వాడాను అనమాట. ఇంకా కలర్స్ అయితే చూస్తున్నారు కదా, పింక్ కలరు, ఆనంద్ కలరు, పర్పుల్ కలరు, అలాగే గోల్డ్ కోను, సిల్వర్ గిల్టర్ వాడాను. ఈ గ్లిటరు తర్వాత మిర్రర్ వాడాను అనమాట. ఇలా ఇవన్నీ వేసాను చూశాను కదా. అలాగే గ్రీన్ కలర్ కూడా వాడానండి. ఈ విధంగా మీరు ఎంత డార్క్ కలర్ సారీ వేసుకున్నా కానీ మ్యాచింగ్ చూసుకుని చక్కగా ఇలా వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా పనులన్నీ అయిన తర్వాత అది ఆరే లోపు అయితే నేను ఇలా హెమ్మింగ్ చేసేస్తున్నాను బ్లౌజులకి అయితే. అలాగే ఈ పింక్ సారీ అసలు ఎలా వేసాను ఏంటి అనేది మొత్తం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూసేయండి. అలాగే ఈ శారీకి వేసిన పెయింటింగ్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, ఇంకా ఎవరికైనా మా వీడియోస్ ఉపయోగపడతాయని మీరు అనుకుంటే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.